నా ఎలక్ట్రానిక్స్లో వాళ్ళందరికీ ఉపయోగపడే మెయిన్ కాన్సెప్ట్ వచ్చి బేసిక్ గేట్స్ అండి. వీటిని యూజ్ చేసుకుని మనం చాలా సర్క్యూట్స్ని కూడా డిజైన్ చేస్తాం. ఇది నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే డిఎన్ ఎంసీ అనే సబ్జెక్ట్ వస్తుంది పాలిటెక్నిక్లో. అట్లాగే కంప్యూటర్స్ వాళ్ళకి, ఆర్టిఫిషియల్ వాళ్ళకి, ఈవెన్ సిసిఎన్ అంటే కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ ఇంజనీరింగ్కి, ప్రతి బ్రాంచ్లో కూడా ఇది బేసిక్. సో బేసిక్ గేట్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద టఫ్ ఏం కాదు. సో ఒక క్లాస్ చేయాలి కాబట్టి చేస్తున్నాం దీని గురించి. అంటే సింపుల్గా దీంట్లో మేజర్ బేసిక్ గేట్స్ వచ్చి 3 అండి. ఫస్ట్ వన్ వచ్చి AND గేట్, ఓకే. సెకండ్ వన్ వచ్చి OR గేట్, అండ్ థర్డ్ వన్ NOT గేట్, ఓకే. AND గేట్ చేసేది ఏంటంటే మల్టిప్లికేషన్ చేస్తుందండి. OR గేట్ వచ్చి ఎడిషన్ చేస్తుంది. NOT గేట్ వచ్చి కాంప్లిమెంట్ చేస్తుంది. ఈ 3 విషయాలు తెలిస్తే చాలు. సో ఈ బేసిక్ గేట్స్, వీటి యొక్క ట్రూత్ టేబుల్స్ ఏంటో చూద్దాం, ఓకే. AND గేట్ అండి. AND గేట్ సింబల్ వచ్చి జస్ట్ డి షేప్లో ఉంటుంది. దీనికి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ వచ్చి 2, అవుట్పుట్ వచ్చి 1, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఇన్పుట్స్ అనుకుంటే అవుట్పుట్ y అనుకుందాం, y ఈక్వల్ టు a ఇంటూ బి. సో జనరల్ టేబుల్ ఉంటుంది చూడండి, ట్రూత్ టేబుల్ అంటారు ఇది. మీకు డీలో అయితే ఇది కంపల్సరీ ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద ఇస్తారండి. అంటే బేసిక్ దైనా కూడాను చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మీకు ఎస్ఏ క్వశ్చన్ కింద ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఇన్పుట్స్ అనుకుందాం. మనకు డీలో తెలిసింది ఏంటండి, ఏదైనా కానీ బిట్స్ రూపంలో ఇస్తాం. సో డిజిటల్ అంటే ఎన్ని బిట్స్ ఉంటాయి? ఓన్లీ 2 బిట్స్. అయితే 1 ఉంటుంది, లేకపోతే 0. ఓన్లీ 2 డిజిట్సే ఉంటాయి. సో అవి రాసుకుందాం. సో 2 డిజిట్స్ ఉంటే మనకుండే కాంబినేషన్స్ ఏంటి? అయితే 0 0 0 1 1 0 1 1. సో 4 కాంబినేషన్స్ వచ్చినాయి 2 డిజిట్స్ కాబట్టి. ఇన్ కేస్ 3 అయితే మనకి 7 కాంబినేషన్స్ వస్తాయి. టోటల్ అయితే 8 వస్తుంది, 0 to 7. అట్లాగే 4 తీసుకుంటే 0 to 15, టోటల్ 16 వస్తాయి, ఓకేనా. సో ఇప్పుడు y ఈక్వల్ టు a ఇంటూ బి. సో చూడండి, 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 అంటే 1. ఓన్లీ 1 ఉన్న ప్లేస్లో మాత్రమే, అంటే బోత్ ఇన్పుట్స్ ఆర్ 1, దెన్ వీ విల్ గెట్ ద హై అవుట్పుట్. సో ఇది ఒక బేసిక్ గేట్. అట్లాగే ఈ AND గేట్కి మనం యూజ్ చేసే ఐసీ వచ్చి 7408 అండి. సో ఐసీ నెంబర్ ఎంత? 7408. సో ఇది టీటీఎల్ ఫ్యామిలీకి చెందిందండి. ఈ డిజైన్ ఇవన్నీ కూడా మనం ల్యాబ్ సెషన్ చేసినప్పుడు చూద్దాం. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు కొన్నిసార్లు ఎలా అడుగుతారంటే 2 ఇన్పుట్ లాజిక్ ఫ్యామిలీస్ అని చెప్పి అడుగుతారు, అప్పుడు కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది ఐసీ నెంబర్. సో దాని గురించి నేను ఇది కూడా మెన్షన్ చేశాను. సో AND గేట్ అంటే ఏం చేస్తుంది? సింపుల్గా మల్టిప్లై చేస్తుంది. దీని యొక్క సింబల్ ఇది. అట్లాగే దీని యొక్క ట్రూత్ టేబుల్ ఇదండి. దీని యొక్క ఐసీ నెంబర్ ఇది. అట్లాగే OR గేట్. సో OR గేట్ అంటే ఏం చెప్పాను? ఎడిషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో దాని యొక్క సింబల్ చూడండి, సింబల్ ఇట్లా ఉంటుంది OR గేట్. సో దీనికి కూడా 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఏబి, బట్ అవుట్పుట్ ఏమొస్తుంది? a ప్లస్ బి. సో దీని యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇది కూడా 2 ఇన్పుట్సే కదండి. సో దీనికి కూడా వచ్చే కాంబినేషన్ కామన్. ఏంటవి? 0 0 0 1 1 0 1 1, ఓకే. ఇప్పుడు చూడండి OR గేట్ అండి. 0 0 అంటే 0, 0 1 అంటే అవుట్పుట్ ఏమొస్తుందండి? 1 1 0 అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? 1 1 1 అన్న అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది, ఓకేనా. సో టోటల్ 4 కాంబినేషన్స్కి 4 అవుట్పుట్స్ వచ్చినాయి. ఎక్సెప్ట్ 0 0లో మాత్రమే 0 వస్తుంది, ఓకే. దీని యొక్క ఐసీ నెంబర్ చూడండి, ఇదేంటండి? OR గేట్. OR గేట్ యొక్క ఐసీ నెంబర్ 7432.
ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, లాస్ట్ వన్ వచ్చి నాట్ గేట్. ఓకే, దీని యొక్క సింబల్ వచ్చి ఇట్లా ఉంటుంది. ఇదేం చేయాలి, జస్ట్ కాంప్లిమెంట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. అంటే ఏమవుతుంది, ఏ అని ఇన్పుట్ ఇస్తే ఏ బార్ వస్తుంది, బి ఇస్తే బి బార్ వస్తుంది. ఇన్ కేస్ ఏ బార్ ఇస్తే ఏ వస్తుంది, అంటే ఎగ్జాక్ట్గా రివర్స్ చేస్తుంది. సో ఏ బార్, దీనికి రెండే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ కేస్ నేను 0 ఇచ్చాను, 0 ఇస్తే ఏమవుతుంది, అవుట్పుట్ 1 వస్తుంది. అట్లాగే ఇన్ కేస్ ఏ అనే ప్లేస్లో 1 ఇచ్చాను, ఏమొస్తుంది, అవుట్పుట్ 0 వస్తుంది. సో ఇట్ విల్ జస్ట్ కాంప్లిమెంట్ ద వాట్ ఎవర్ మే బి ద ఇన్పుట్ గివెన్. సో దీని యొక్క ఐసీ నెంబర్ వచ్చి 7404. ఓకేనా. సో ఇవి 3 బేసిక్ గేట్స్ అండి. మనకి నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్ కూడా నేర్చుకుందాం. ఇవి ఇంపార్టెంట్, సింపుల్గానే ఉంది. కాకపోతే ఏం చేస్తారంటే ట్రూత్ టేబుల్ వేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఆర్ గేట్కి అండ్ గేట్కి కూడా కొంతమంది మిస్ అవుతూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండ్లో డి షేప్లో ఉందండి. సో ఇది డి షేప్ అని గుర్తుపెట్టుకోండి. నాట్ గేట్ అట్లో 0 ఉంది కాబట్టి మీకు నాట్ గేట్ ఈజీగా అర్థమవుతుంది. ఆర్ గేట్ మాత్రం కొంచెం షేప్ ఎలిప్స్ షేప్ వస్తూ ఉంటుంది ఒక సైడ్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఏం చేస్తున్నాం, అండ్ అంటే మల్టిప్లికేషన్, ఆర్ అంటే ఎడిషన్, నాట్ అంటే కాంప్లిమెంట్. సో వీటి యొక్క ఐసీ నెంబర్స్ వచ్చి 7408 ఫర్ అండ్ గేట్, 7432 ఫర్ ఆర్ గేట్ అండ్ 7404 ఫర్ నాట్ గేట్. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, 2 ఇన్పుట్ టీటీఎల్ లాజిక్ ఫ్యామిలీ ఐసీ నెంబర్స్ అని అడుగుతారు. అడిగినప్పుడు ఈ 2 నెంబర్స్ వేయండి. వీటితో పాటు ఇంకా ఉన్నాయండి, అవి కూడా రాస్తాను. ఇన్ కేసు మీకు ప్లస్ అవుతుంది రేపు, అంటే ఒక క్వశ్చన్ నేర్చుకున్నప్పుడు 2-3 నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి అవి కూడా రాస్తాను, చూసుకోండి. 7400 అండి, 7400 ఇది వచ్చి నాండ్ గేట్. ఓకేనా. అట్లాగే 7402 నార్ గేట్. ఓకే. తర్వాత 7486 ఎక్సార్ గేట్. ఇది వచ్చి నాట్, ఇది వచ్చి ఆర్ అండ్. సో మీరు ఈ ఐసీ నెంబర్లు తెలుసుకోవడం కూడా ముఖ్యం. మీ తర్వాత వీడిగా ఐసీ నెంబరు, దాని యొక్క డిజైన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది ల్యాబ్ సెషన్స్ ఆర్ ల్యాబ్ స్లాట్స్ చేస్తున్నప్పుడు చెప్తాను. ఓకేనా. సో ఈ ఐసీ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.